హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజు ఫ్రంట్ పార్ట్ వైపు లేదంటే బ్యాక్ సైడు మనకి చంక దగ్గర ఒగ్గులుగా వచ్చేస్తాయి కదండీ కొంతమందికి. ఇగోండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా! చు ఈ విధంగా ఒగ్గుల్లాగా వచ్చేస్తాయి కదా! ఈ ఒగ్గులు ఎందుకని వస్తాయనేది మొత్తమైతే ఇందులోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ బ్లౌజ్ అయితే కరెక్ట్‌గానే ఉందండి. మీకు చూపిస్తాను. ఇంకో బ్లౌజ్‌లోన ఆ ఒగ్గులు ఎందుకొచ్చాయి అనేసి. మనము ఎప్పుడైనా కటింగ్ చేసేటప్పుడు మాత్రమే అవి సరి చేసుకోవాలండి. లేదంటే కుట్టేసాక ఒకవేళ వచ్చిందనుకోండి, మనం సరి చేసినా సరే ఎక్కువైతే సెట్ అవ్వదు. కొంచెమే సెట్ అవుతది. ఇగోండి 2 వైపులా సరే శంక దగ్గర చూపిస్తున్నాను కదా! అక్కడట కరెక్ట్‌గా రావాలండి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ వచ్చిందనుకోండి, ఈ చంక భాగంలోన ఒకటి పైకి, ఒకటి కిందకైతే మనం కుట్టేయడం అయిపోతది. ఇగోండి క్లాత్ అనేది. ఇక్కడ ఎక్కువ వచ్చిందనుకోండి, ఈ సైడ్‌ని ముడతల్లాగా వచ్చేస్తది. ఈ సైడ్‌ని ఎక్కువైపోతే మనకి ఎలాగొస్తదని ఇగోండి ఇంకో బ్లౌజ్ పెట్టేసి చూపిస్తున్నాను. ఇగోండి ఈ చంక దగ్గర నుంచి ఇలాగా ఈ ఆది బ్లౌజ్ తోటి ఇలా కొలుచుకున్నామనుకోండి, ఎంతొచ్చిందో చూసారు కదా! పొడుగు ఎంతొచ్చేసిందో. ఇగోండి మార్కింగ్ చేస్తున్నాను. ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే కరెక్ట్‌గా ఉంది. పైన గోల్డ్ కలర్ బ్లౌజ్ చూపిస్తుంది కదా! ఇదేమొచ్చి సైడ్‌ని ముడతల్లాగా వచ్చేసిందండి. కారణం ఏంటంటే చూసారు కదా! ఇంత క్లాత్ అనేది ఎక్కువొచ్చేసింది కటింగ్‌లోన. ఇది ఎప్పుడైనా సరే మనం కట్ చేసేటప్పుడు మాత్రమే మనము కరెక్ట్‌గా చూసుకొని కట్ చేయాలండి. అక్కడ మాత్రం కటింగ్‌లో రాంగ్ చేసామంటే ఇగోండి ఇలాగొచ్చేస్తది. చూసారు కదా! ఇంత క్లాత్ అనేది ఎక్కువైపోవడం వల్ల ఈ చంక భాగంలోన ఇంత ముడతలాగా వచ్చేస్తది. ఈ సైడ్‌ని గూడా ఇలాగా ఒగ్గులుగా వచ్చేస్తదండి బ్లౌజ్ అనేది. ఇగోండి ఎప్పుడైనా సరే మనము కుట్టేసాకైతే ఏం చేయలేమండి. కాపోతే కొంచెమే మనము సెట్ చేయగలం గానీ, కటింగ్‌లోనే మాత్రమే మనం ఇవన్నీ చూసుకోవాలి. ఇగోండి 1 ఇంచ్ క్లాత్ వరకు ఎక్కువొచ్చేసింది. ఇగోండి కరెక్ట్‌గా రౌండ్‌గేసాను కదా! ఇలాగ కిందకి ఈ విధంగా రావాలి. కాకపోతే కొంచెం పైకి పెట్టేసి కట్ చేసేయడం వల్ల ఇక్కడట ముగ్గులాగా వచ్చేస్తది మనం వేసుకునేక. ఇగోండి ఒకవైపయితే కరెక్ట్‌గా వచ్చేసింది. ఒకవైపయితే ఇగోండి ఇలాగొచ్చేసింది. పైకి, కిందకి వచ్చేసింది కుట్టేటప్పుడు. ఇగోండి చూసారు కదా! కరెక్ట్‌గా వచ్చింది. ప్లస్ గుర్తులాగా వచ్చింది. ఇది 2 అంటే ఫ్రంట్, బ్యాక్ హ్యాండ్ జాయింట్ చేసే దగ్గర కరెక్ట్‌గా వచ్చేసింది. ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్‌కైతే అసలు రాలేదు. అందువలన అక్కడట ముడతలనేవి వచ్చేస్తాయండి. ఎప్పుడైనా సరే మనము కట్ చేసేటప్పుడు మాత్రమే దీన్ని చూసుకోవాలి. ఇగోండి. చూసారు కదా! ఇక్కడ లూజ్ గూడాను అలాగే వచ్చేస్తది. లూజ్‌గున్నా సరే ఇక్కడ ముడతలొచ్చేస్తాయి. ఇక్కడట వెనక వైపు ఇగోండి ఇక్కడ మార్కింగ్ మీద కనిపిస్తుందా? ఈ మార్కింగ్ అనేది అలాగ మనం కట్ చేసేయాలండి ఆ క్లాత్‌ని. కాకపోతే ఇందులోనే ఎక్కువ ఉంచేయడం వల్ల అలాగొచ్చేసింది. ఒకవైపు అయితే కరెక్ట్‌గా వచ్చింది. రెండో వైపు అయితే రాలేదు. ఈ షోల్డర్, నెక్కు 2 తీసుకునేటప్పుడు జాగ్రత్తగా మనము తీసుకోవాలండి. ఇగోండి. ఇక్కడట ఇలాగొచ్చేస్తదనమాట. ఎక్కువ క్లాత్ ఒకలా మనము కట్ చేసిస్తే. ఈ షోల్డర్ అనేది మనము ఆది బ్లౌజ్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసేసుకొని ఎంతుందో అంత మనం పెట్టేసుకొని కట్ చేయాలి. ఇగోండి ఒకవైపు కరెక్ట్‌గొచ్చింది. అటైతే ముడతలనేవి ఏమీ లేకుండా ఉంటాయి. రెండో సైడ్ అయితే మనం కటింగ్ అనేది రాంగ్ చేయడం వల్ల ఇంత చెంగ భాగంలో ఉగ్గుల్లాగా వచ్చేస్తది. అయితే కుట్టేసినాకైతే మనము ఎక్కువైతే మనం పట్టేసి ఇలా కుట్టలేమండి. కటింగ్ అప్పుడు మాత్రమే మనం ఇది సరి చేయాలి. లేదంటే మొత్తము బ్లౌజ్ అనేది సైడ్ జాయింట్ ఇప్పేసి తర్వాత మళ్ళీ ఇలాగ నీట్‌గా కట్ చేసేసుకొని ఇగోండి చూసారు కదా! ఒకవైపు పైకుంది. ఒకవైపు కరెక్ట్‌గుంది. ఇలాగే ఒక్కొక్కసారి అనేది రాంగ్ వచ్చేస్తాయండి. చూసుకొనైతే మనము కటింగ్ అనేది చేయాలి. ఇగోండి ఇంత క్లాత్ ఎక్కువొచ్చేసింది దీనికి. అందువలన ఏమొచ్చి చంకలోన బాగా ఇంత ఉగ్గులాగా వచ్చేస్తుంది. ఇగోండి రౌండ్‌గా ఏస్తున్నాను కదా! ఈ విధంగా రావాలి కటింగ్ అనేది. ఇగోండి ఇలాగా. ఈ క్లాత్ మాత్రమే మనకి ఎక్కువైపోతది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అనేది ఈ షేప్ అనేది నీట్‌గా లేదు కాబట్టి ఇంకా చంక దగ్గర ఇవి ఇప్పేసి మనం ఆ రౌండ్ అనేది కట్ చేసేసి కుట్టిస్తేనే నీట్‌గుంటది. మనం లోపల నుంచి మనం కొంచెం పట్టేసినా సరే ఇగోండి చూసారు కదా! ప్లస్ గుర్తు రాలేదు. పైకోటి, కిందకోటి వచ్చేసింది. ఇగోండి. ఈ రౌండ్ అనేది నీట్‌గా కట్ చేసుకుంటే ఇగోండి ఫస్ట్ ఈ విధంగా ఇందులోనే కలిపేయొచ్చనమాట. చిన్న ప్రాబ్లమ్స్ అయితే మనం కుట్టేసినాక మనం సరి చేసుకోవచ్చండి. కొంచెం పెద్దవైతే మనం సైడ్ జాయింట్ విప్పదీసేసి మళ్ళీ చిన్నది రౌండ్ కట్ చేసేసుకొని మరలా హ్యాండ్ జాయింట్ చేసేసుకోవాలండి.
ఇదిగోండి చూసారు కదా! ఇక్కడట ఇలాగొచ్చేసింది. రెండో సైడ్ అయితే కరెక్ట్‌గా ఉందండి. ఇక్కడ ఇదిగోండి ఈ రౌండ్ అనేది నీట్‌గా రావడం వల్ల, కరెక్ట్‌గా రావడం వల్ల దీనికైతే కరెక్ట్‌గా వచ్చేసింది. చూసారు కదా! ఇక్కడైతే ప్లస్ గుర్తు కరెక్ట్‌గా వచ్చేసింది. అంటే 2 ఫ్రంటు, బ్యాకు 2 జాయిన్ చేసేటప్పుడు హెచ్చుతగ్గులు రాకుండా కరెక్ట్‌గా వచ్చేసింది. ఎప్పుడైనా సరే ఈ విధంగా చూసేసుకోవాలి మనము. పైకి, కిందకి వచ్చిందనుకోండి గ్యారంటీగా వెనక వైపైనా, ఫ్రంట్ వైపైనా మనకి ఉగ్గులనేవి వచ్చేస్తాయి. ఇగోండి. ఈ ఈ ప్రాబ్లమ్ వల్లే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా, నీట్‌గా లేకున్నట్టుగా అనిపిస్తది. మొత్తం ఫిట్టింగ్ అంతా కరెక్ట్‌గా ఉన్నాయి. కొంచెం ఒగ్గులుంటే చాలు అంత అందంగా లేకుండా ఉన్నట్టుగా ఉంటది. కొంచెం క్లాత్ ఎక్కువైతే చూసారు కదా! ఇలాగా సైడ్‌ని ముడత ముడతల్లాగా వచ్చేస్తది. వేసుకునేటప్పుడు కరెక్ట్‌గా అనేది ఉండదండి. ఇగోండి ఇలాగా నీట్‌గా వచ్చేస్తది. మనం ఈ క్లాత్ కటింగ్ చేసేసి మరలా జాయిన్ చేసేసుకుంటే అందంగా ఉంటదండి. మనం ఇలాగా పట్టేసి లోపల నుంచి ఇలా కుట్టినా సరే, మనకి అంత పెద్ద క్లాత్ అయితే లోపల నుంచి మనము ఇగోండి చూపిస్తాను చూడండి. అలా పట్టేసినా సరే అంతగా మళ్ళీ ఒగ్గుల్లాగే కొంచెం కనిపిస్తది. మీకు చూపిస్తున్నాను కదా! ఇక్కడ ఇంత లూజ్ ఎక్కువున్నా సరే మనకి సైడ్‌న ఒగ్గుల్లాగా వచ్చేస్తది. లేదంటే ఇక్కడ క్లాత్ అయినా మనము ఎక్కువ కట్ చేసి చూపించాను కదా! ఎక్కువ కట్ చేసి ఇలా పట్టినా సరే మనకి అంత ఫిట్టింగ్ అనేది నీట్‌గా లేకుండా ఉంటది. అందువలన ఈ ఎప్పుడైనా సరే చిన్నదే మనకి ఉగ్గులాగా వస్తే పర్వాలేదు. కుట్టేసిన బ్లౌజ్‌కి ఇలా చేయొచ్చు. కొంచెం బాగా ఎక్కువొచ్చిందనుకోండి, ఈ సైడ్ కుట్లు ఇప్పేసి మాత్రమే మనము కట్ చేసేసి మళ్ళీ జాయిన్ చేసుకుంటే కరెక్ట్‌గా ఉంటది. ఇదిగోండి చూసారు కదా! ఇక్కడట హ్యాండ్ దగ్గర కొంచెము లూజొస్తే ఇక్కడి నుంచి ఇలా పట్టేసుకొని ఈ చంక దీనిలోన ఇలా కలిపేయొచ్చండి. అదే ఇక్కడ ఇగోండి ఇక్కడ లూజొచ్చిందనుకోండి ఫ్రంట్ పార్ట్‌లోన అది గూడా కొంచెం కలిపేయవచ్చండి. కాకపోతే మరీ ఎక్కువైతే మాత్రం ఇగోండి ఇలాగ వస్తే మాత్రం అది కొంచెం ఎక్కువేనండి. చిన్నది కట్ చేసేసి మళ్ళీ జాయిన్ చేసుకుంటే కరెక్ట్‌గా ఉంటది బ్లౌజ్ అనేది. ఇగోండి చూసారు కదా! ఎక్కువ మందికి ఈ ప్రాబ్లమే వస్తదండి. బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉన్నా సరే, చంక భాగంలోన, ఫ్రంట్‌లోన ఇలా పట్టేసినట్టుగా, లేదంటే ముడతల్లాగా వచ్చేసినట్టుగా ఉంటది. ఇదైతే సైజ్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ బ్లౌజ్‌కైతే కరెక్ట్‌గా ఉందండి. 2 వైపులా సరే లెంత్ కరెక్ట్‌గా ఉండి, కరెక్ట్‌గా పెట్టేసుకుంటే ఇగోండి ఇలాగొస్తది కరెక్ట్‌గా. ఇగోండి చూసారు కదా! ఈ బ్లౌజ్ అయితే కరెక్ట్‌గా వచ్చేసింది. ఈ మిస్టేక్ ఏదైనా మనం కటింగ్ చేసేటప్పుడు మనం చూసుకోవాలండి. ఇగోండి చూసారు కదా! ఈ విధంగా రౌండ్‌గొచ్చేస్తది. కొంచెం ఎక్కువైనా సరే ఇక్కడట చిన్న ముడతల్లాగా వచ్చేసి మనం వేసుకునేటప్పుడు కొంచెం సైడ్‌ని ఒగ్గులొగ్గుల్లాగా వచ్చేస్తది. ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇగోండి ఈ విధంగా రావాలి. ఇదైతే కరెక్ట్‌గానే ఉంది ఈ బ్లౌజ్ అనేది. దీన్ని బట్టి ఆ బ్లౌజ్ అనేది కొలత చూపిచ్చాను కదా! అందులోన చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. అవైతే మనం ఇప్పేసి మళ్ళీ కట్ చేసుకుంటే సరిపోతది. ఇదిగోండి ఎప్పుడైనా సరే సైడ్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్‌గా రావాలండి. చిన్నది లూజ్ అయితే పర్వాలేదు ఇగోండి. ఒక దారం ఇలాగ కుట్టేసి చూపిచ్చాను కదా! ఇలా స్ట్రెయిట్‌గా చిన్నది కుట్టేసుకుంటే సరిపోతది లూజ్ అయితే. ఇగోండి ఇక్కడట హ్యాండ్ దగ్గర లూజ్ అయితే చిన్నది ఇలాగా ఇచ్చేసేసి మనము ఇందులో కలిపేయవచ్చు. ఫ్రంట్ పార్ట్‌లోనైనా చిన్నది లూజ్ అయినా ఇలా కలిపేయవచ్చు. కానీ మరీ ఎక్కువ అయితే మాత్రం మనం క్లాత్ అనేది విప్పదీసి మళ్ళీ కరెక్ట్‌గా పెట్టేసుకొని కుడితేనే బావుంటదండి బ్లౌజ్ అనేది. ఇంక చూసారు కదా! ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు స్ట్రెయిట్‌గానే కుట్లొస్తే మనకి ఎక్కడ డిఫెక్ట్ లేకుండా వచ్చేస్తది బ్లౌజ్ అనేది నీట్‌గా. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయండి ఎలాగుందని. సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి. ఈ విధంగా 2 బ్లౌజుల్లోన ఒకటి మంచిగా ఉండే బ్లౌజు, ఒకటి రాంగ్‌గా మనం కుట్టిస్తే ఎలాగొస్తదనే బ్లౌజు 2 అయితే చూపిచ్చాను కదా! ఈ విధంగా మనం చూసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ గూడా కొంచెం ఎక్కువ పెట్టేసినా సరే, మనకి ఎందుకంటే మన వీపు తక్కువ ఉండడం వల్ల అక్కడ మనకి ఒగ్గుల్లాగా వచ్చేస్తదండి. కరెక్ట్‌గా మనం చూసేసుకొని ఆహ్, క మనం కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలి. ఇంతేనండి వీడియో. థాంక్ యూ.